ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం నుంచి నేనే చదువుతున్నాను, వినండి. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. హల్లెలూయా. చూడండి, యాకోబు చాలా భక్తిపరుడు గనుక వచ్చి దర్శించారా దేవుడు? ఇప్పుడు కాదు. యాకోబు అక్కడ అన్నకి రావాల్సిన బ్లెస్సింగ్ తీసేసుకొని ఒక దొంగలాగా ఇంటి దగ్గర నుంచి పారిపోయి వస్తూ, అసలు ఏమాత్రం కూడా అంటే న్యాయంగా వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి యాకోబుని దేవుడు అక్కడ దర్శిస్తున్నట్లు చూస్తారు మీరు. అక్కడ కొన్ని సందర్భాల్లో మనలో కొంతమంది ఇలా అనుకుంటాం, నేను క్యాపబుల్ పర్సన్నే కాదు, నేను ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నా టైం అయిపోయింది, నా చాప్టర్ అయిపోయింది, నేను ఇంకేం చేయలేను, నేను ఇంకేమి ముందుకు వెళ్ళలేను, నా వల్ల ఇంకేమీ అవ్వదు, నేనేదో ఇక్కడిక్కడే కొంచెం ఏదో నా జ్ఞానానికి తగింది నేను చేసుకుంటాను అనుకున్న సందర్భంలో మాట్లాడతాడంట ఆయన. అలాంటి సందర్భంలో యాకోబుతో దేవుడు దర్శనము ద్వారా, ఏ దర్శనం చూపించకుండా మాట్లాడలేరా? మాట్లాడగలరు కదా. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, స్వరము ద్వారానే మాట్లాడుతున్నారు. ఎంత బ్లెస్సింగ్ ఇచ్చారంటే, నేను ఎవరినంటే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు దేవుడు. నేను ఎవరినో తెలుసా నీకు? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడని నేను. ఆ తర్వాత ఎవరి దేవుడు అయ్యారు ఆయన? హల్లెలూయా. ఇప్పుడు ఎవరి దేవుడు ఆయన? మన దేవుడు. హల్లెలూయా. అది బయటకు వచ్చేసి తర్వాత మన దేవుడు. ఆయన యాకోబు టైంలో నిచ్చెన కొన మీద ఆకాశంలో నుంచి మాట్లాడారు. మన టైంలో నిచ్చెన కిందకొచ్చి యేసయ్య మనతో మాట్లాడారు. అవునా కదా? ఎంత గొప్ప వారమో చూడండి. అప్పుడైతే ఆకాశం దగ్గర ఉన్నటువంటి ఆ పై కొన మీద దేవుడు ఉండి మాట్లాడాడు. మన టైం వచ్చేటప్పుడు కల్లా ఆయన నిచ్చెన కిందకి దిగి వచ్చి, హల్లెలూయా, దిగి వచ్చి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి నిన్ను నడిపిస్తున్నటువంటి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. సరే, ఈ దర్శనం చూసిన తర్వాత, ఈ బ్లెస్సింగ్ రిలీజ్ అయిన తర్వాత ఇదంతా కళ అనుకుని వెళ్ళిపోలేదు ఆయన. మనం అంతే కదా, మరి మనం అంతే కదా. ఇది కళ, ఏదో చెప్పారు పాస్టర్ గారు కానీ అది జరగల, ఇది దర్శనమా, ఇది కళ అనుకోలేదు ఆయన. అమ్మో, ఈ స్థలము మహా భయంకరము. హల్లెలూయా. ఇది దేవుని యొక్క మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడంట ఆయన. ఏం పేరండి? బేతేలు అని పేరు పెట్టాడంట. మీరు ఫుట్ నోట్లో చూస్తే దేవుని మందిరము అని రాసి ఉంటుంది అక్కడ. కానీ ఆ స్థలము పేరు బేతేలు కాదు, దానికి ముందు దాని పేరు లూజు. ఏం పేరంట దాని పేరు? అంటే ఫస్ట్ లూజ్ అనమాట, అందరం లూజ్గా ఉంటాం అనమాట. తర్వాత ఎలా మారాలి? బేతేలుగా మారాలి. హల్లెలూయా. ఫస్ట్ అందరూ లూజ్గానే ఉండొచ్చేమో, కానీ తరువాత దేవుని మందిరముగా మనము మార్చబడాలి. మారింది అక్కడ. ఫస్ట్ ఈ స్థలము పేరు లూజు, ఇప్పుడు దాని పేరు బేతేలు అని పేరు పెట్టి ఆయన కొన్ని అడుగుతున్నాడు. యాకోబు ఏం అడుగుతున్నాడంటే, నేను వెళ్ళే మార్గం అంతట్లో నీవు నాకు తోడుగా ఉండి కట్టుకోవడానికి వస్త్రాలు, తినడానికి ఆహారం ఇచ్చి, మళ్ళీ నేను తిరిగి నా తండ్రి ఇంటికి చేరుకునే వరకు కానీ నువ్వు నన్ను కాపాడితే నేను నీకు దశమ భాగం ఇస్తానయ్యా అని మొక్కుకున్నాడు ఆయన. అక్కడ ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ దర్శన ప్రకారముగా ఆ దర్శన మార్గములోనే యాకోబు నడవాలి. అంతేనంటారా? అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్పారు? ఎక్కడికి వెళ్ళాలని చెప్పారు? కనాను కుమార్తెల్లో ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. ఎంత అందమైంది ఎదురుగా వచ్చినా, ఎంత అట్రాక్టివ్ ఫిగర్ వచ్చినా, ఎవరు వచ్చినా నువ్వు వాళ్ళని ఎవరిని చూడడానికి వీల్లేదు. నువ్వు ఎవరిని చూడాలి అంటే నీ తల్లి ఇంటి వారైనటువంటి మన జనరేషన్లో ఉన్నటువంటి వారు, సెలెక్టెడ్ పీపుల్, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారిలో ఉన్నటువంటి ఆ జనరేషన్ వాళ్ళనే చేసుకోవాలి. కానీ కనాను కుమార్తెల్లో ఎవతిని నువ్వు
చూడకూడదని తల్లిదండ్రులు అక్కడ చెప్పి పంపించారు. దేవుడు నీ వల్ల నేను అనేక జనరేషన్స్ని నీలో నుంచి తీసుకుని రావాలి, సెలెక్టెడ్ వన్ కావాలి నీకు. ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటే నీలో నుంచి ఆ సెలెక్టెడ్ పీపుల్ బయటికి రారు. ఇప్పుడు ఆ దర్శనాన్ని మాత్రమే ఆయన కనులలో పెట్టుకుని వెళ్ళాలి, అవునా కదా? ఆ దర్శనాన్ని కనులలో పెట్టుకున్నాడు, ఎదరికి వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు లాబాను కుమార్తెలలో ఒకటి వచ్చింది, ఇంకా విపరీతంగా అట్రాక్షన్ అయిపోయింది ఈయనకి. ఆ అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకోమన్నారో ఆమెతోనే అట్రాక్షన్ వచ్చింది. అట్రాక్షన్ అయ్యాడు. ఆ తర్వాత ఆమెను చేసుకోవడానికి మామ దగ్గరికి వెళ్ళి అడిగాడు. 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేస్తేనే కానీ ఈ పిల్లనిచ్చి నేను పెళ్లి చేయను అన్నాడు ఆయన. 7 సంవత్సరాలు వితౌట్ శాలరీ, కేవలం భోజనం మాత్రమే పెడతారు. ఏ శాలరీ కూడా లేకుండా 7 ఇయర్స్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఈయన కొలువు చేశాడు. ఆ పదాలన్నీ బైబిల్ ఉపయోగిస్తే బాగుంటాయి మనకి. ఆయన కొలువు చేశాడు. చేసిన తర్వాత ఆ వివాహ దినం రానే వచ్చింది. వివాహ దినంలో మనం చూస్తాం, యూదులు మొహం అంతా ముసుకేసేస్తారు, అమ్మాయిని చూడడానికి లేదు. ఆ తర్వాత రాత్రి చాలా పెద్ద ద్రాక్షరసముతో కూడిన విందు అవుతుంది, సెన్స్లో ఉండరు వీళ్ళు. ఆ తరువాత రాత్రి ఒక అమ్మాయిని పంపించారు. ఆ అమ్మాయి ఈయన ఇష్టపడిన అమ్మాయి కాదు. మోసం చేశారు. ఎవరికి? యాకోబుకి మోసం జరిగింది. ఇక్కడ దేవుడు ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ కల వచ్చి ఆ కల్లో యాకోబు నిన్ను మోసం చేస్తున్నారని చెప్పొచ్చు కదా, దేవుడు చెప్తాడా? మరి మనకు అస్తమాను కళ్ళు వచ్చేయాలి. పాస్టర్ గారు ఒక దర్శనం చెప్తారు, నీకు ఒక కళ వస్తుంది, నీకు ఒక గురి చూపిస్తాడు, కానీ మధ్యలో బోల్డ్ కళ్ళు వచ్చేయాలి నీకు, లేకపోతే ఊరుకో. మరి కళ వచ్చింది అక్కడ యాకోబుకి? ఏ కళ లేదు, ఏ వాక్యము లేదు, ఏ పాస్టర్ గారి గైడెన్స్ లేదు. అక్కడ మోసపోయాడు అంతే. అక్కడ ఉదయాన్నే లేచి చూసేసరికి ఇటొక్క కన్ను ఉంది ఆవిడకి. పాపం ఆవిడ జబ్బు కన్నులు కలిగినది. జబ్బు అంటే కళ్ళు మనలాగా స్ట్రైట్గా ఉన్నవి కాకుండా కొంచెం కళ్ళు బాగోలేవు ఆ పాపకి. ఆమెనిచ్చి పెళ్లి చేశారు. ఎవరికి? యాకోబుకి. చాలా మోసం జరిగిపోయింది నాకు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని మామని పిలిచి గొడవకు దిగాడు. దిగినా కూడా ఆయన అన్నాడు, పెద్ద అమ్మాయికి పెళ్ళి అవ్వకుండా చిన్న అమ్మాయికి చేయడం మా కల్చర్ కాదు, అందుకే పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాను, ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయి అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ప్రేమించిన ఆవిడ మీద ఉన్నటువంటి ప్రేమతో మరొక 7 సంవత్సరాలు కొలువు చేయడానికి ఈయన సిద్ధపడ్డాడు. దర్శనము వైపు వెళుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి మీరు. దర్శనము మార్గము గుండానే వెళుతున్నాడు. ఇక్కడ ఇంత నాకు అన్యాయం జరిగిపోయిందా? ఏం చేశాడు దేవుడు? ఇంత అన్యాయమా? మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలే, ఒక రోజా 2 రోజులా? 7 సంవత్సరాలు ఇప్పటికే చేశాను, ఒకరోజా 2 రోజులా? వేషాలు వేస్తున్నారా? నేను పోతా మా ఇంటికని వెళ్ళట్లేదు ఆయన. మరొక 7 సంవత్సరాలు మళ్ళీ వితౌట్ శాలరీ ఆయన కొలువు చేశాడు. మళ్ళీ 7 సంవత్సరాల తరువాత అప్పుడు ఆయన ప్రేమించిన రాహేలునిచ్చి వివాహం జరిగించారు. మన అందరికీ తెలిసిన దృష్టాంతమే, కానీ ఇందులో వాళ్ళ నడిచే విధానము, ఆ గురి దగ్గరికి వెళ్ళేటువంటి విధానం మనందరికీ ఈరోజు చాలా గొప్ప పాఠము నేర్పించాలి. ఒక దర్శనం వచ్చింది కదా అని ఇక ఏ అడ్లు రావు అని అనుకోకండి ఎవరు కూడా. ఒక దర్శనం ఉంది మీ పక్షంగా, మీరు ఇలా జీవితంలో ఇక్కడికి వెళతారని చెప్తారు, కానీ మధ్యలో ఏ అడ్డులు రావు అని ఎంత మాత్రం కూడా అనుకోవడానికి వీల్లేదు. మనం సహజంగా మనుషులకు వచ్చే ప్రతిదీ జరుగుతుంది. దానిలో నిలువబడి దేవుని శక్తిని పొందుకొని ఆ గురి దగ్గరికి మనం వెళ్ళినప్పుడే అంతము వరకు నమ్మకముగా ఉన్నవాడే జీవకిరీటాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. ఈ మార్గం అంతటిలో కూడా నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అంతే, నీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగానే ఉన్నాడు యాకోబుకి. అక్కడ జరుగుతున్న మోసం మాత్రం వివరించలేదు, తోడుగానే ఉన్నాడు. ఆ తరువాత అడుగుతాడు యాకోబు. అడిగినప్పుడు దేవుడు మరలా ఇంకొకసారి కల దర్శనము ద్వారా యాకోబుతో మాట్లాడి, నువ్వు ఇలా జీతాన్ని కుదుర్చుకో మీ మామ దగ్గర, మచ్చలు పొడలు గల ఏమంటారు గొర్రెలు, ఆ మేకల మందలో నుంచి వాటిని సెపరేట్ చేయమను, అవి నువ్వు జీతంగా తీసుకో, ఇలా అడుగు అని దేవుడు కల ద్వారా యాకోబుతో మాట్లాడతారు. అప్పుడు వెళ్ళి ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. సరే, నేను పెళ్లి చేసుకున్నాను, భార్య పిల్లలు నాకు ఉన్నారు, సో నాకు జీతం కావాలి, ఇప్పటికే జీతం ఇస్తానని చెప్పి ఇన్నిసార్లు మార్చావు, ఒక పని చేయి, మచ్చలు పొడలు గల పిల్లలు పుట్టినప్పుడు ఈ మందంతా మేపుతాను, చూలు కట్టే సమయం వస్తుంది, ఈనే సమయం వస్తుంది, అవి నాకు జీతముగా ఇవ్వు అని అడిగాడు యాకోబు. అప్పుడు చూలు కట్టింది మనందరికీ తెలుసు. అది చూలు కట్టినప్పుడు కనులలో ఉన్నటువంటి నీ దర్శనాన్ని కనులలో ఎలా నిలుపుకోవాలో చెప్తున్నాను ఇప్పుడు నేను.
మందంతా చూలు కట్టే సమయం ఒకటి ఉంటుంది. ఇప్పుడు దేవుడే ఐడియా ఇచ్చాడు ఏమంటే, మచ్చలు పొడలు గల ఆ మేకల్ని ఆ గొర్రెల్ని నువ్వు తీసుకో, ఇలా మామతో ఒప్పందం చేసుకో. ఓకే అన్నాడు. సరే ఇప్పుడు ఏం చేయాలి అంటే, దేవుడు చెప్పాడు కదా కూర్చొని చూద్దాం, మంచం మీద పడుకుని చూద్దాం. దేవుడు చెప్పాడండి నేను గొప్ప ఆఫీసర్ని అయిపోతానంట. మంచం మీద పడుకుంటే అయిపోద్దా? కూర్చుంటే అయిపోద్దా? అవ్వదు కదా. దాని గుండా నువ్వు ప్రయాణం చేయాలి, ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు ఆ మార్గంలో వెళ్ళడానికి ఇప్పుడు యాకోబుకి దేవుడు ఒక గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఏం చేస్తున్నాడంటే, ఆ వాటర్ దగ్గరికి ఈ మేకలు గొర్రెలు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ఆ నీటిలో ఒక ఇంచుమించు ఒక తుమ్మ కర్ర లాంటిది, ఆ కర్ర పేరు, ఆ చెట్టు పేరు ఏంటంటే చినారు జింగిసాలు. ఏం పేరు? ఆ చినారు జింగిసాలు అనేటువంటి కర్రని అక్కడక్కడ చెక్కాడు. ఇప్పుడు తుమ్మకర్ర తెలుసా మీ అందరికీ? తుమ్మకర్ర చెక్కితే లోపల తెల్లగా ఉంటుంది, ఐడియా ఉందా? అలా అక్కడక్కడ చెక్కితే అది మచ్చలుగా వైట్ బ్లాక్ కనిపిస్తుంది కదా. ఇలాంటి కర్రలన్నీ నీటిలో పరిచి ఉంచాడు. ఇవి వచ్చి ఆ నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ఇవి వాటిని చూస్తూ నీళ్లు తాగుతాయి అన్నమాట. ఈ చూలు కట్టినటువంటివి ఆ కర్రలను చూస్తూ నీళ్లు తాగుతాయి. ఇప్పుడు లోపల ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ఎలా వస్తుంది పిల్లలకి? బ్లాక్ అండ్ వైట్. మచ్చలు పొడలు లోపల చూడండి. నీ కనులలో నిలుపుకున్న దర్శనము, నీ ఇమాజినేషన్ నీ దగ్గర ఒక గొప్ప కార్యము జరగడానికి కారణమవుతుంది. నీ డిజైర్ ఏముందో, దేవుడు ఏ దర్శనం చెప్పాడో దాని మీదే నీ గురి ఉండాలి. ఇక సబ్వేస్ ఏమి ఉండవు, నీకు సైడ్ వేస్ కూడా ఏముండవు. అవి నీవు నిర్ణయించుకుంటే అక్కడే నీ బ్రతుకు అక్కడికే ఆగిపోతుంది అంతే. కళ్ళల్లో అవి వాటి ఇంకా రాత్రి పడుకున్న మేకలకి అప్పుడు బ్లాక్ అండ్ వైట్ పిక్చరే కనబడుతుంది. పడుకున్నా కూర్చున్న కర్రలు ఏంటి అని చూస్తున్నాయి ఈ మేకలు, ఈ గొర్రెలన్నీ. ఆ కర్రలు ఏంటి ఇలా ఉన్నాయని చూస్తూ తాగుతున్నాయి. ఇంకా అన్నీ కూడా మచ్చలు పొడలు గల మందలే పుట్టాయంట చూలు కట్టిన తర్వాత. ఇప్పుడు చాలా పెద్ద సంపద యాకోబుకి వచ్చింది. ఈయన కూడా మందలు చాలా కాపరి అయిపోయాడు. అయినా సరే లాబాను మోసగాడు కాబట్టి ఎన్నోసార్లు జీతం మారుస్తూనే ఉన్నాడంట. మారుస్తూ ఉంటే వన్ ఫైన్ డే కోపం వచ్చింది యాకోబుకి. నాకు చాలా బాధగా ఉంది, ఇలా రండి నా భార్యలారా అని పిలిచాడు. అప్పటికే కొంతమంది భార్యలను పోగు చేసుకున్నాడు. అంటే మెయిన్ వైఫ్స్ వేరే, వాళ్ళ దాసీల్ని కూడా చేసుకునేటువంటి సిస్టమ్ ఆ రోజుల్లో ఉంది కనుక వాళ్ళందరూ కొంచెం ఒక గుంపు ఏర్పడ్డారు, ఒక మంద ఏర్పడ్డారు. ఈయన కూడా చాలా సంపాదించుకున్నాడు. వాళ్ళందరినీ దగ్గరికి తీసి మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు. నేను ఇదిగో కొలువు చేశా ఇలా మీ నాన్న దగ్గర, నన్ను ఇలా మోసం చేశాడు, మరలా కొలువు చేశా, 7 సార్లు నా జీతాన్ని మార్చాడు. ఇదిగో నేను మరీ అంత చీపుగా కనబడుతున్నానా? నేను ఇంకా దిగజారి ఇక్కడే ఉండాలా? నా దేవుడు నాకు బేతేలులో ప్రత్యక్షమై తండ్రి ఇంటికి వెళ్ళమని చెప్పిన అదే దేవుడు నాతో మాట్లాడాడు, మీరు నాతో వచ్చేస్తారా అని అడిగాడు. హల్లెలూయా. వాళ్ళందరికీ ఇది సమ్మతమైంది. నీకు విలువలేని చోట మాకెందుకు, మేము కూడా వచ్చేస్తాం పదా అని భార్యలు ఈయనతో ఒప్పందం చేసుకున్నారు. మోటాముళ్ళు అన్నీ కట్టేసుకున్నారు. ఆ కాలము గొర్రె బొచ్చు కత్తిరించు కాలం. ఆల్రెడీ ఆయన చాలా పెద్ద గొర్రెల యొక్క మందలు ఉన్నటువంటి యజమానుడు కాబట్టి లాబాను వందల వేలల్లో ఉంటాయి ఆయనకి. గొర్రె బొచ్చు కత్తిరించే కాలంలో కొండకు తీసుకెళ్ళిపోతారు ఈ గొర్రెలన్నిటినీ. అది ఒక ఫీస్ట్ లాగా జరుగుతుంది. చాలా ఎక్కువ డబ్బు వస్తుంది. ఇప్పుడు మనకి పంట వస్తే, సంవత్సరానికి ఒకసారి పంట చేతికి వస్తే ఎంత డబ్బు వస్తుందో ఆ ఫంక్షన్ అది. అక్కడికి కొడుకులను తీసుకుని వెళ్ళిపోయాడు లాబాను. అక్కడ గొర్రె బొచ్చు కత్తిరించు టైం కాబట్టి ఇంట్లో ఎవరు లేరు. ఇదే మనకి రైట్ టైము, మనం వెళతామంటే వెళ్ళనివ్వడు మీ నాన్న. బయలుదేరండి అందరం వెళ్ళిపోదామని యాకోబు బయలుదేరి 7 days ప్రయాణం చేస్తాడు. 7 రోజులు అలా ప్రయాణం చేసుకుని వెళ్ళిపోయేసరికి లాబాను ఇంటికి వచ్చాడు. తెలిసింది అమ్మ ఎంత మోసం చేశాడు ఈ అల్లుడు అని చెప్పేసి వెనకాల కొంతమంది తనతో పాటు ఉన్నటువంటి మనుష్యులను పట్టుకొని, ఇంకా దొరికితే ఏదో చేద్దాం, వాడిని పట్టుకుని తీసుకొద్దామని చెప్పి తరుముకుంటూ వెళ్ళిపోయాడండి. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. యాకోబుకి ఒక మంచి దర్శనం వచ్చింది. దేవుడే ఆ దర్శనంలో స్వయంగా మాట్లాడారు, ఆకాశాన్ని చూపించారు. యెహోవా దేవుడే మాట్లాడేసేటువంటి గొప్ప కృప ఆయన పొందుకున్నాడు. అయినా మధ్యలో అంత స్ట్రగుల్ మామూలుగానే పడాల్సి వచ్చింది. ఇప్పుడు మీలో అనేక మంది వెళుతున్నటువంటి స్థితిలో నిరాశ ఎంత మాత్రం కూడా చెందొద్దు.
మనకి ఏదో వింత జరిగిపోయినట్లుగా బాధపడద్దు. ఎంత అవమానం యాకోబు భరించాడో ఒకసారి ఆలోచన చేయాలి. జీతగాడు కాడు, పాలేరు, సొంత మేనమామ దగ్గర ఎంత చీపుగా చూశాడంటే, ఒక గొర్రెని ఎవరో ఎత్తుకుపోయారు, ఒక గొర్రెను క్రూర మృగాలు తినేసి వీడి జీతం కట్ చేయండి రా, ఇవ్వాల్సిన పాకెట్ మనీ కూడా ఎంతండి, ఎంత అవమానం అండి. ఇంటి దగ్గర ఎలా పెరిగొచ్చాడండి, ఎంత ప్రేమతో పెంచుకున్నారు, ఎంత అవమానం. వెళ్ళిపోవచ్చు కదా అప్పుడే బ్యాక్కి. చూడండి, దేవుడు మరలా వచ్చి నువ్వు వెళ్ళింకా అని చెప్పే వరకు అవమానం భరించాడా? ఇప్పుడు మనకు వస్తున్నటువంటి అవమానాల్లో ఎందుకు, అదిగో అన్యులే బాగున్నారు, అందుకో దేవుడిని ఎరగని వారే బాగున్నారు, అసలు ఎక్కువ ప్రార్థనలు చేయని వాళ్ళు, అక్కడ ఆ సంఘం వాళ్ళు, ఇక్కడ ఈ సంఘం వాళ్ళు ఎంత బాగున్నారు, మనం ఎంత ప్రతిష్ఠించబడిన సంఘం, ఆత్మ సంఘం, ఇది అది అంటాం. మరి మనకి ఏం జరుగుతున్నాయండి? ఎన్ని ప్రశ్నలో మనకి. ఈ సమయంలో నువ్వు ఎలా ఉండాలి, నీ కళ, నీ దర్శనం ఎలా ఉండాలి? నువ్వు నమ్మకంగా ఉన్నావా? విధేయుడివై ఉన్నావా? దేవుడు చెప్పే వరకు నీలో ఆ ఒబీడియన్స్ ఉందా? ఇదంతా నీ ఆశీర్వాదం ఇవ్వడానికి ముందు పరీక్షించబడతావు. నువ్వు పరీక్షించబడతావు. పరీక్ష లేకుండా ప్రమోషను రాదు, ఎవరికి రాదు. నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండిపోతావు, ఏం పర్లేదు. అందరూ బతికేస్తున్నారు, నువ్వు బ్రతికేస్తావు అంతే. అందరికీ తిండి దొరుకుతుంది, నీకే దొరుకుతుంది అంతే. అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, నీకు వస్తుంది అంతే. కానీ ఆయన నిన్ను ఎక్కించాలనుకున్న ఉన్నత పర్వత శిఖరం నీవు ఎక్కవు. ఎప్పుడు? ఈ పేషెన్స్ గనక నీకు లేకపోతే. ఈ మీన్ టైంలో నీకు అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ జరుగుతాయి దీంట్లో. కానీ నువ్వు మౌనముగా ఉండాలి. నీ గురంతా కూడా ఫైన్ డే నేను అక్కడ ఉంటాను. హల్లెలూయా. నన్ను నా దేవుడు ఆశీర్వదిస్తాడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి తప్పడు. టైం వేస్ట్ అవుతుందా? వేస్ట్ అవని. నీకంటే ముందు అందరూ వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోని. నీకు టైం పడుతుంది. ఐఏఎస్ చేయడానికి టైం పడుతుంది, ఇంజనీరింగ్ చేయడానికి 4 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతుంది, నీకు ఉద్యోగం కూడా వచ్చేస్తుంది, నీకు పెద్ద ప్యాకేజ్లో క్యాంపస్ సెలక్షన్స్ కూడా అయిపోతాయి. తేడా లేదా నీకు? తేడా లేదా? ఆ జాబ్కి ఈ జాబ్కి. దేవుడు చెప్తున్నాడు, ఉన్నత పర్వత శిఖరం మీద నేను నిన్ను అధిరోహింపజేస్తాను, ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను, నీ ద్వారా నేను జనరేషన్స్కి బ్లెస్సింగ్ ఇస్తాను, నీ ద్వారా ఇంత దేశానికే నేను ఏదో చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ దేవుడు నా పక్షముగా కలిగి ఉన్నటువంటి ఆలోచనలు. ఆయన చిత్తానుసారంగా కానీ నువ్వు వెళితే ఇవన్నీ రీచ్ అవుతావు. ఈ మధ్యలో ఎంత కంగారంటే మనిషికి, అవును కదా, కంగారే కదా. అన్నీ ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడిల్స్, అన్నీ ఇన్స్టెంట్ రైసు, పప్పు కూడానంట. ఒకటేదో పేపర్లా ఉంది, ఆ పేపర్ ఇలా పెట్టేసిన మూట కదిలే ఒక బాక్స్లో ఉంది. అది తీసుకెళ్ళి వేడి నీళ్ళల్లో ఇలా పెట్టేస్తే అది ఓపెన్ చేసేసరికి ఇటువైపు పప్పు, ఇటువైపు రైస్, 2 కుక్ అయిపోయినాయి. ఇంకా అలా స్పూన్ పెట్టుకుని తినేడు. ఇన్స్టెంట్ ఎంత ఇష్టమో అందరికీ. ఎంత ఇష్టం అంటే అలాగే దేవుడి కార్యాలు అయిపోవాలనుకుంటున్నారు మీరు. అలాగే అన్ని కార్యాలు అలాగే అయిపోవాలి. ఈరోజు చెప్పారు కాబట్టి ఈ సంవత్సరమే ఇంకా ప్రభా నేను టార్గెట్ పెడుతున్నాను, వచ్చే జనవరి 1కి నేను ఆ వాగ్దానం తీసుకునే లోపల అయిపోవాలంతే. అవ్వలేదా నేను ఇంక ప్రార్థన చేయను, నేను రాను చర్చికి. ఎవరికి నష్టమో? ఎవరికి నష్టం? నేను చర్చికి రాను. నేను పాట పాడిన మూతి ముడుచుకొని కూర్చుంటా ఇక్కడ. నేను అస్సలు ఇంకేం చేయను, ఇంకంతే. ఇవన్నీ ఎవరికి నష్టమో ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రతి భక్తుడిని మీరు తీసుకోండి. యోసేపుని తీసుకోండి, కళ ప్రకారం, దర్శన ప్రకారం ఆశీర్వాదమైన పొందుకున్నాడు. ఒక పౌలుని తీసుకోండి, ఆయన ఆసియా వెళ్ళి సువార్త ప్రకటించుదామని ఆయన అనుకొనుచుండగా ఆ రాత్రి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు ఆయనకి. ఒక కాళ్ళు చేతులు ఇలా కట్టేసి ఉన్నటువంటి మాసిదోనియా డ్రెస్సింగ్తో ఉన్నటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. మా దగ్గరికి రండి రండి అని ఒక కల వచ్చింది. వెంటనే ఆసియా ప్రయాణం మానేసి మాసిదోనియాకి, అంటే డ్రెస్సింగ్ వాళ్ళు తెలిసింది. ఇప్పుడు ఎవరికో ఫారెన్లో ఉన్న వాళ్ళకి సారీతో కట్టుకున్న ఒక వ్యక్తి రండి అని పిలుస్తున్నారనుకో, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అదే విలియం కేరీ యొక్క దర్శనం. విలియం కేరీ అందరికీ ఐడియా. అసలు తెలుసా అండి విలియం కేరీ గారు? ఆయన లేకుండా నువ్వు నేను ఇక్కడ లేము. ఎందుకంటే స్త్రీలను భర్త చనిపోగానే అమ్మ నీ చాప్టర్ అయిపోయింది రా అని చెప్పి తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తారు. అక్కడ అగ్నిగుండం కాదు, కాలుతున్నటువంటి కట్టెల మీద భార్యని కాళ్ళు చేతులు కట్టేసి, అతను చచ్చిపోయాడు, ఆయన ముసలోడైపోయి చచ్చిపోయాడు. ఈ భార్య ఇంకా యంగ్స్టరే, అంటే ఆవిడ చాలా ఎక్కువ ఏజ్ గ్యాప్లో చేసుకునేవాళ్ళు కాబట్టి
ఈ భార్య ఆరోగ్యవంతురాలుగా ఉంది, అయినా భారతదేశం ఏం చేసేదో తెలుసా? చేతులు కాళ్ళు కట్టేసి ఆ చితి మంట మీద ఆవిడ్ని, ఇది చూసి చలించిపోయాడు ఎవరు? విలియం కేరీ. ఆయన ఎందుకు వచ్చాడు అసలు ఇక్కడికి? దర్శనం అండి. దర్శనం కలిగింది ఆయనకి ఇండియా రావాలి అని. అందరూ చెప్పారు అంత ఈజీ కాదు, అక్కడ ఏ కల్చర్ లేదు, అక్కడ ఏమంటారు మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు, అక్కడ ఏమి కూడా బాగోదు, అసలు రైళ్ళే లేవు, అక్కడికి రైళ్ళు లేవు, మార్గాలు ఏమీ లేవు, వాడలో వెళ్ళాలి. ఈ వాడ ప్రయాణంలో 6 నెలల కాలంలో ఇండియాలో ఉన్న 4 లాంగ్వేజెస్ 6 monthsలో నేర్చుకున్నాడు ఆయన. ఏం పర్లేదు నేను వెళతాను, భార్యను తీసుకొని బయలుదేరాడు. ఆ వాడ ప్రయాణంలో అందరూ చెప్పారు అసలు నువ్వు వెళ్ళడం అంత క్షేమం కాదయ్యా, శ్రేయస్కరం కాదయ్యా, ఆలోచించుకుంటే నాకు దర్శనం కలిగింది. అక్కడికి వెళ్ళమన్నాడు. కష్టమో నష్టమో బాధ ఇరుకు ఇబ్బంది హింసో ఏమైనా కానీ నేను బయలుదేరతాను. 4 లాంగ్వేజెస్ నేర్చుకొని వాడ దిగి ఇండియన్ లాంగ్వేజ్ మాట్లాడుతూ వచ్చాడండి. ఎంత గ్రేటా కాదా? ఒక ఆంగ్లేయుడు ఎంత గ్రేట్ అండి. ఎందుకంటే దర్శనం అంత పవర్ఫుల్ అండి. అది దాని గుండా కానీ నువ్వు ప్రయాణం చేసావంటే ఇలా 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 వేసి క్లియర్ చేసేస్తాడంతే ఆయన. కానీ నువ్వు ప్రయాణం అలా చేయాలి సుమా. నీ ప్రయాణము, నీ దిశ, నీ గురి, నీ గమ్యం, నీ దర్శనం వైపు ఉండాలి. అప్పుడు చేస్తాడు ఆయన. ఆయన దిగాడు. ఇంగ్లీష్ వాళ్ళు అందరూ అన్నారు పిచ్చా వెర్రా, అసలు ఇక్కడ మాకే బాగోలేదు, నిన్నెవ్వడు రమ్మన్నాడు, ఎవడు పర్మిషన్ ఇచ్చాడు నీకు, పొమ్మని ఫస్ట్ వాళ్ళ ఆంగ్లేయులే వ్యతిరేకించారు విలియం కేరీని. నువ్వెందుకు వచ్చావు, ఇక్కడ ఏమైనా సంపాదించుకుందామని వచ్చావా? నన్ను తప్పుగా మాట్లాడారు ఆయనతో. తిండి లేదు, బట్ట లేదు, ఎవ్వరు ఎక్కడ రెంట్కి ఇల్లు లేదు, భయంకరమైన స్థితి. కొడుకుకి విపరీతమైన అనారోగ్యం చేసింది ఇక్కడ ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియరు, ఏంటో పాపం అసలు చేసింది. ఆ తరువాత అక్కడే పిల్లోడు చనిపోయాడు. ఎవ్వరు ఎక్కడ దహనం చేయడానికి కానీ పూడ్చడానికి కానీ ఈ నేల మీద ఆంగ్లేయులు అసలు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు భార్య చూసి కొడుకు చచ్చిపోయి ఉన్నాడు, భర్త రావట్లేదు, ఎక్కడో దేవుడి పనిలో ఉన్నాడు, పిచ్చి పట్టేసింది ఆమెకి, పిచ్చెక్కేసిందండి భార్యకి. నువ్వు ఎవరో ఉన్నారు ఇక్కడ, అందుకే నువ్వు వచ్చావు, నువ్వెవరితోనో ఉన్నావు, అందుకే నన్ను పట్టించుకోవట్లేదని అలాంటి మాటలతో ఎంత డెడికేటెడ్ వైఫ్ పిచ్చి పట్టేసింది ఆవిడకి. ఆవిడ పిచ్చి పట్టి ఆవిడ ఇంకా దిగజారిపోయి ఆరోగ్యం అంతా ఆవిడ చనిపోయిందండి. వెనక్కి వెళ్ళిపోయావయ్యా, ఇంకా బుద్ధి రాలేదని అడుగుతున్నారు అందరూ. నేను వెళ్ళను, నా దర్శనము గొప్పది. భార్య పోని, బిడ్డలు పోని, ఈ దేశంలో దేవుని యొక్క సువార్త తెలియాలి, సువార్త అందని ప్రాంతాల దగ్గరికి వెళ్ళాలి, అది నా దర్శనమై ఉన్నది. నేను వెళ్ళను. గమనిస్తున్నారా మీరందరూ? ఏ పాటి వాళ్ళమండి మనం? చిన్న నష్టం జరగకూడదు మనకి, చిన్న కష్టం జరగకూడదు మనకి. అందరు చనిపోయినా లెక్క చెల్లిదు, అనాథ అయిపోయాడు ఆయన. తిండి లేదు, ఆయన కూడా సిక్ అయిపోయాడు. ఆ బైబిల్ తర్జుమాలో మునిగిపోయాడు. బెంగాలీలో ఆ బైబిల్ తర్జుమా, సెకండ్ సంస్కృతంలో బైబిల్ తర్జుమా, ఆయన తర్జుమా చేస్తున్నటువంటి సమయంలో అంతా కంప్లీట్ అయిందనేసరికి తగలబెట్టేశారు దాన్ని. అసలు ఇంకా ఆయన జీవితమే ఏమైపోతుందో తెలీదు, మరలా మొదలు పెట్టాడండి. అసలు అంత ఆషామాషియా బైబిల్ తర్జుమా? దేని మీద రాయాలి ఆయన? ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయా? ఏం లేవు. అది కూడా తీసుకొచ్చింది ఆయనే. రైలు మార్గం వేయించింది ఆయనే. సతీ సహగమనం గురించి ఆపించింది ఆయనే. బ్యాంకులను ఓపెన్ చేయించింది ఆయనే. అన్నీ చేసింది ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకపోతే, ఆయన దర్శనం లేకపోతే ఇదే. ఎన్ని చేశాడో అర్థమవుతుందా మీకు? వేలిముద్రతో ఉండిపోయేవాళ్ళం. అంటే తర్వాత వేరే రావచ్చు, కానీ అంతటి ఆపర్చునిటీ ఆయనకి దేవుడు ఇచ్చాడు. అంత ఈజీగా వచ్చేసిందా? నేను అన్నీ వదిలేసి, మా ఇంటిని వదిలేసి, అమ్మను వదిలేసి, నాన్నను వదిలేసి రావడమే నీకు గొప్ప, నువ్వు నాకు అనమివ్వవా అని అడగలేదు ఆయన. ఎన్ని జాగరణలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు. సొంత కొడుకుని పూడ్చిపెట్టుకోవడానికి కూడా దిక్కు లేదు, భార్యకి అన్నం పెట్టుకోవడానికి ప్రెగ్నెంట్ లేడీకి దిక్కు లేదు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఆయన చేసిన సేవలు ఎంత ఆశీర్వాదకరం. ఆ ఊరిలో షూ మేకర్ అంట ఆయన. షూలు తయారు చేసుకుంటూ ఉంటే వాళ్ళ డాడీ కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ అంట. ఆయన దగ్గర నుంచి ఈయన చదువు నేర్చుకున్నాడంట. స్కూల్ టీచర్గా పనిచేస్తున్న సమయంలోనే బైబిల్ అంటే, బుక్స్ అంటే చాలా ఆసక్తి. ఆ టైంలో పిలువబడ్డాడు ఆయన. దర్శనం చూశాడు, ఇండియాకు వచ్చాడు. అసలు ఆయన చివరి వరకు పోరాడాడు. ఎన్ని సంపాదించి పెట్టాడో మనకి ఇంకా మనం ఇంకా మాటలతో ఇలా ఉన్నాము, ఇవన్నీ చేస్తున్నామంటే బైబిల్ మన చేతిలో ఉందంటే అదొకటి చెప్పండి. మీరు మీ సొంత లాంగ్వేజ్లో మీరు బైబిల్ని చదువుకుంటున్నారంటే అది దేవుని కృప తరువాత ఆ మిషనరీ యొక్క త్యాగము.
ఇవి జ్ఞాపకం చేసుకుంటే నీ దర్శనం వైపు నువ్వు వెళుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఈరోజు ఆలోచన చేయి. నీకంటూ ఒక గురి గమ్యం ఉందా? అసలు నీకు ఒకటి చెప్పాడా దేవుని మందిరంలో నువ్వు ఇలాంటి పనులు చెయ్యాలి నువ్వు ఒక దర్శనం కలిగి ఉన్నావా? అవన్నీ నాకు అవ్వదండి, ఇది అవ్వదండి, అది అవ్వదండి, నేను ఎక్కడుంటానండి, నాకు ఇవన్నీ ఎలా అవుతాయండి, నేను రిటైర్ అయిన తర్వాత వస్తానండి, అప్పుడైతే నాకు ఫుల్ ఖాళీ అండి. ఏమైనా బాగుందా? వాడుకుంటాడా ఆయన నిన్ను ఎప్పుడు పిలిచాడో, ఏ గోల్ అయితే రీచ్ అవ్వమని చెప్తున్నాడో అక్కడ నీకు ఎన్నో అవమానాలు వస్తాయి, కానీ నువ్వు వెనక్కి తిరగకూడదు. ఇప్పుడు ఈయన బయలుదేరిపాడు కదా, చాలా వండర్ఫుల్గా ఉంటుందండి యాకోబుతో దేవుడు మాట్లాడేది. 7 రోజులు ప్రయాణం అయిపోయింది కదా, 7వ రోజుకి రీచ్ అయిపోయాడు. చాలా పవర్ఫుల్ మ్యాన్ లాబాను, చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ మ్యాన్ అతను 7 రోజుల్లో రీచ్ అయిపోయాడు. ఈయన మందలు, భార్యలు, దాసీలు, పిల్లలు, గొడ్లు అన్నీ పట్టుకుని ఈడ్చుకుని వెళ్తున్నాడు. 7 డేస్ ప్రయాణం చేసేసినా సరే వెనకాల వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంటే గిలాదు కొండ దగ్గరికి వచ్చేసాడు. ఈ గిలాదు కొండ దగ్గర ఉన్నారు వీళ్ళందరూ. ఒక మనిషా ఇక్కడ? ఇలా చూస్తే కొన్ని వందల మంది మందలు, మేకలు, మనుషులు కనబడతారు. దూరం నుంచే చూశాడు. పట్టుకుందాం పొద్దునకి ఎక్కడ పోతాడని పడుకున్నాడు. ఆ రాత్రి గిలాదు కొండ మీద. పొద్దున్న లేచి ఈజీగా రీచ్ అయిపోవచ్చు, ఒకడు కాదు కదా పారిపోవడానికి. పడుకోగానే దేవుడు ఎలా మాట్లాడతాడు ఇప్పుడు? ఆయన కలల ద్వారా, హల్లెలూయా, దర్శనాల ద్వారా. ఇప్పుడు ఈయనకు ఒక కళ వస్తుంది. ఎవరికి? యాకోబుకి కాదు, లాబానుకి. సిరియావాడైన లాబాను, సిరియన్ అతను, సిరియావాడైనటువంటి లాబానుకి ఒక కళ వస్తుంది. ఇంకేం లేదు, లాబాను బాగున్నావా అని అడిగాడు దేవుడు. బాగున్నాను. ఎవరిని? యాకోబుని తరుముకుని వెళుతున్నట్లున్నావు కదా, జాగ్రత్త. అవునని కానీ కాదని కానీ మంచి కానీ చెడు కానీ ఒక్క మాట మాట్లాడవనుకో జాగ్రత్త, అంతే. ఇంకేం లేదు. దేవుడిస్తే వార్నింగ్ ఇలా ఉంటుంది. నువ్వు అనుకుంటావు నాకు దిక్కు లేదు, నాకెవరూ లేరు, పక్కింటోళ్ళు సాయం చేయరు, వెనకింటోళ్ళు అసలు చూడరు మా వైపు, చుట్టాలు ఇంతమంది ఉన్నారు కానీ ఒక్కరు పలకరించరు. అబ్బా ఎన్ని డైలాగ్స్ అంటే అవసరమా ఇవన్నీ? మామూలుగా మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. మనకు కావాలి, ఏమంటారు, సాంఘిక జీవి అంటారు మనిషిని. ఏమంటారు సొసైటీలో? మానవుడు సంఘజీవి, సోషల్ యానిమల్ అంటారు. మనకు అవసరమే చుట్టూ ఉన్న వాళ్ళతో కలిసి ఉండాలి, మనం మంచిగా ఉండాలి. కానీ వాళ్ళు వచ్చి నాకు పలకరించలేదు అనో ఏడుపు నీకొద్దు. వాళ్ళందరికంటే గొప్పవాడు నీతో ఉన్నాడు ఆయన. వీళ్ళందరూ వచ్చేస్తే ఆయన రాడు నీ దగ్గరికి. మా దేవుడు ఉన్నాడు చాలండి, ఏం పెద్ద కష్టాలు కావు, ఏం వాళ్ళకి రావట్లేదా, మాకు వచ్చాయి అనేది నీ డైలాగ్ అయి ఉండాలి. అంతే తప్ప మాకే రావాలా, మాకే ఇచ్చాడు ఆ దేవుడు, మేమేం చేశామో మాటలు ఎప్పుడు. నేను ఈరోజు చెప్తున్నాను మీకు, ఈ మాటలు దేవుడికి చాలా కోపము, బాధ తెస్తాయండి. ఏం జరిగినా యోబు ఏమన్నాడు? ఆయన ఇచ్చాడు. ఎందుకంటే యోబు చాలా జ్ఞానవంతుడు, అన్నీ తెలుసు ఆయనకి. ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే, జరిగించేది ఆయనే. ఈ జగన్నాటక సూత్రధారి అంటారు ఒక మాటలో, తెలుగులో. అన్నీ ఆయనే అని ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు కాబట్టి మౌనంగా ఊరుకున్నాడు. ఆయనే ఇచ్చాడు కదా, ఆయనే తీసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఇంకా ఆ యొక్క విషయంలో నెగ్గినందుకు ఆ యోబు పక్షంగా పవర్ఫుల్గా నిలవబడ్డాడు ఆయన. హల్లెలూయా. సాతానా ఏమన్నా చేసావో జాగ్రత్త అన్నాడు అక్కడికి వెళ్ళి. అన్నాడా లేదా? నీ గురించి దేవుడు శత్రువుకు అలా చెప్పాలి, నీకు పౌరుషం రావట్లేదా? అలా చెప్పాలని నీకు అనిపించట్లేదా? వస్తుందా? నీకు పౌరుషం రావాలి. నీ గురించి శత్రువు దగ్గరికి వెళ్ళి జాగ్రత్త. ఇంకొకసారి మంచి కానీ చెడే కానీ ఏమైనా మాట్లాడావో ఆ మాట చూస్తారా? మీకు పౌరుషంగా ఉంటుంది. 31:24 చదవండి. 24 చదవండి. మంచే కానీ చెడే కానీ పలకొద్దు అసలు, అంతే. అది చదివేటప్పుడు కొంచెం పవర్ఫుల్గా చదవాలి. జాగ్రత్త, జాగ్రత్త. అర్థమవుతుందా? ఇంకేం లేదు, అంతే అయిపోయింది కదా. ఇంకా ఇంట్రడక్షను, అవునా? తర్వాత ఇంకా ఇవన్నీ నేమ్స్, ఆ తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు ఇంకేం లేవు. ఇంకా డైరెక్ట్గా కళ వచ్చింది, ఆ కళలో అన్నాడు అంతే. దేవుడు వేలు చూపించాడు అంతే. సెటరేట్ అయిపోయాడు మనోడు. 7 రోజుల నుంచి తరుముకుని వచ్చాడు కదా. మరుసటి రోజు యాకోబు దగ్గరికి వెళ్ళి, బాగున్నావా యాకోబు? బయలుదేరారా? ఒక్క మాట చెప్పుంటే బాగుండును కదా. అదేం పార్టీ అంటారు సైమన్? ఫేర్వెల్లా కాదు, సెండ్ ఆఫ్ కదా. సెండ్ ఆఫ్ ఏనంటారు? సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చి పంపించేవాడిని కదా, ఫుల్ ఫీస్ట్. అలా పర్లేదు, గో హెడ్, వెళ్ళిపోండి, పర్వాలేదని చెప్పి ఆయన ఏం చేశాడు? పంపించేశాడు. గృహదేవతలను దొంగిలించి వస్తుంది ఆయన కూతురే. అది కొంచెం వెతుక్కున్నాడు కానీ మిగతాదంతా కూడా సెటరేట్ చేసి పంపించేశాడు. అమ్మయ్య అనుకునినా ఏ ప్రాణ భయము లేకుండా
తన జర్నీని బేతేలు దగ్గరికి హల్లెలూయా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఏ రాయి మీద అయితే నూనె పోసి ఇక్కడ ఇది గవిని, పరలోకపు గవిని, దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండేటువంటి స్థలము, దేవుని యొక్క నివాసమే కానీ వేరేది కాదు అని మాట్లాడిన స్థలానికి వెళ్ళడానికి మార్గాన్ని అక్కడ సరళం చేశాడు. సరే, ఇంకా మిగిలిందంతా మనకు అంతొద్దు, ఎందుకంటే కల వరకు, దర్శనం వరకు. ఇంకా అక్కడ కాదని చెప్పి ఇంకో చోట ఆగిపోయారు. ఎక్కడ ఆగిపోయారు వీళ్ళందరూ? షెకెము దగ్గర ఆగిపోతారు కదా. ఆగిపోతే అక్కడ ఆగిపోమని చెప్పాడా దేవుడు? కొనసాగమన్నాడా? ముందుకు వెళ్ళిపోమంటే పాకలు వేసుకున్నారంట అక్కడ. వీళ్ళు గుడారవాసులు యాక్చువల్గా. అలా టెంట్లు వేసుకుని వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? అక్కడికి రీచ్ అయిపోవాలి. కానీ ఇదేదో బాగుంది, వ్యాపార స్థలములా ఉంది, ఇక్కడ చాలా సమృద్ధి ఉంది, ఈ ప్లేస్ అంతా మంచిగా బిజినెస్ చేసుకోవడానికి బాగుందని చెప్పి పాకలు వేశారంట. చాలా పెద్ద నష్టం కలిగింది అక్కడ. అదీనా అనే అమ్మాయి అక్కడే పాడైంది. అక్కడ కోపం వచ్చింది. ఈ మగపిల్లలందరూ ఫుల్గా ఆ ఊరిలో ఉన్న మగాళ్ళందరినీ మర్డర్ చేసేశారు. చాలా పెద్ద కీడు జరిగింది. చాలా ఏడుపు వచ్చింది యాకోబుకి. ఎందుకు జరిగిందంటే మరలా మధ్యలో స్టే ఎవరాగమన్నారు అక్కడ. ఇక్కడ ఆగుదాం, కొంచెం బిజినెస్ చేసుకుందాం, ఈ లోపు అది జరిగాక అప్పుడు చూద్దాంలే, నా గోల్ రీచ్ అవుతాను అనుకున్నాడు ఆయన. అక్కడ చాలా పెద్ద నష్టం ఆ మీన్ టైము జరిగింది. ఇదంతా నేను ఎందుకు ఈరోజు మీకు ఇంత ఎలాబొరేటెడ్గా వివరిస్తున్నాను అంటే, దర్శనాలు అనే సబ్జెక్ట్ మీతో మాట్లాడుతున్నాను కనుక. కేవలం ఆయన విషయంలో ఆ దర్శనం వచ్చింది నెరవేరిపోయింది చూడండి, ఈయన విషయంలో ఇది, అది అంత ఈజీ కాదు. మనము దేవుని యొక్క భక్తుల దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఏమేమి జరిగిందో. కాబట్టి ఒక గురి గమ్యం కలిగి మనం వెళుతున్నాం. దేవుడు నిన్ను ఇక్కడ పిల్లర్గా వాడుకుంటానన్నాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తానన్నాడు, దేవుడు నిన్ను ఉన్నత శిఖరం ఎక్కిస్తానన్నాడు. నువ్వు మందిరంలో ఇలా వాడబడాలని ఒక దర్శనం నీకు ఉంది, నాకు తెలుసు. ఎవరెవరైతే అలా కలిగి ఉన్నారు, ఏది లేని వాళ్ళు అదే కొంత ఇక్కడ తింటారంట, కొంత అక్కడ తింటారంట. వాళ్ళకి అందరిళ్ళు ఒకటే. చాలామందికి అందరింట్లో వెళ్ళి మధ్యాహ్నం టైం అయింది, అన్నం పెట్టేస్తావా చిన్నమ్మ, అన్నం పెట్టేస్తావా పెద్దమ్మ అంటారు. నీకోసం అక్కడ అమ్మ వండింది, అక్కడ నీకు అన్ని ఇళ్ళు సేమే. అప్పుడు ఇంటికి వచ్చాక అమ్మ శుభ్రం తిడుతుంది, ఒరే నీకు ఇల్లు లేదా, అక్కడికి వెళ్ళి ఆ ఫ్రెండ్ ఇంట్లో తినేసావు, ఇక్కడికి వెళ్ళి ఈ ఫ్రెండ్ ఇంట్లో తినేసావు, ఆ ఫ్రెండ్ వాళ్ళ అమ్మనే అమ్మే అంటావు, నన్ను అమ్మే అంటావు, నీకు బుద్ధి లేదురా. ఇలా చాలామందికి వేరియేషన్స్ ఏమీ తెలియవు. నిజమైన అమ్మని మమ్మీని గౌరవించడం తెలియదు, కానీ నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకు మాత్రం ఎంత రెస్పెక్ట్ ఇచ్చేస్తుంటావో అక్కడికి వెళ్ళి. ఆవిడ అనుకుంటుంది, అబ్బా నిన్ను కన్నా తల్లి అంత గొప్పది అనుకుంటుంది. ఒట్టిదైంది. ఇక్కడ అమ్మని దుర్భాషలు ఆడుతూ ఉంటాడు వీడు. నీ సొంత తల్లి సొంత తల్లే, సొంత సంఘము సొంత సంఘమే. హల్లెలూయా. అక్కడ కదా నువ్వు ఏం చేసినా, అక్కడ కదా ఆ సమృద్ధి కదా. నీకు అందరూ అక్కలు అన్నలు ఒకటైతే నేనేం చేయను. అర్థం చేసుకోండి మీరు. మళ్ళీ తిరిగి నువ్వు అక్కడికే రావాలి. అక్కడే నీ గురి ఉంది, అక్కడే నీ గమ్యం ఉంది. వేరే ఎవరు వచ్చినా నీది వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళది నీది నువ్వు తీసుకోలేవు. అది నీ హృదయంలో ఎప్పుడైతే నా అనే భావన ఉందో ఆ స్వాస్థ్యం అప్పుడే పొందుకుంటావు నువ్వు. ఆ మందిర సమృద్ధి అప్పుడే వస్తుంది నీకు. అంతవరకు అదిగో అదే మేకలు అక్కడ తింటాయి, ఇక్కడ తింటాయి. ఇదొకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ దర్శనం ద్వారా మీకు నేర్పిస్తున్నాను. ఇప్పుడు మన చర్చిలో భాష అనేటువంటి అబ్బాయి ఉన్నాడు, తెలుసా మీకు? భాష తెలియని వారే ఉండరు ఈ సంఘంలో. ఎందుకని? చెప్పులు సర్దే చోట ఫస్ట్ మీకు దేవుని కంటే ముందు భాష కనబడతాడు. అక్కడ భాష కనబడి మీకు ప్రైజ్ లార్డ్ చెప్పి మీ చెప్పులు తీసుకుని చక్కగా లైన్లో అక్కడ పెడతాడు. ఎందుకు అంటే ఆయన ఒక రోజు ఒక దర్శనం గురించి విన్నాడు. ఏమని? ఒక అబ్బాయి, ఒక విధవరాలు కొడుకు ఆ మందిరంలో చెప్పులు సర్దుతూ ఉండేవాడంట చిన్నప్పటి నుంచి. వాడు డిగ్రీ చదువుకున్నాడు, ప్రిలిమ్స్ రాశాడు, గ్రూప్ 2 రాశాడు, గ్రూప్ 1 రాశాడు, అన్నిటిలో పాస్ అయ్యాడు. ఆఖరికి ఐఏఎస్ స్కోర్ కొట్టాడు. వేరే డిస్ట్రిక్ట్లో వేరే స్టేట్లో ఆయనకి జాబ్ వచ్చింది. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అక్కడ ఇచ్చారు పోస్టింగ్ ఫస్ట్. ఈ లోపల ఆ సెలవుల్లో ట్రైనింగ్ అంతా అయిపోయాక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరలా చర్చికి రావాలి కదా, మమ్మీ కూడా చర్చికి వచ్చాడు. ఆ రోజు ఆయన గణపరుద్దామని పాస్టర్ గారు చూస్తున్నారు. మన చర్చి నుంచి ఒక ఆయన ఐఏఎస్ అయ్యారు. ఈరోజు ఆ పువ్వుల దండలు ఇవి అవి అన్నీ తెప్పించారు పాస్టర్ గారు ఇక్కడ ఆనర్ చేద్దామని. ఏడు ఇంకా రాడంటే ఎక్కడున్నాడు? ఆ చెప్పుల స్టాండ్ దగ్గర ఉండి అందరు చెప్పులు తీసుకుని పెడుతున్నాడు కలెక్టర్. చూసారా హంబల్నెస్ మీరు? ఆ రోజు ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఆ రోజు భాష ఇది విన్నాడు. ఇంకా డిగ్రీలో జాయిన్ అవ్వలేదు అప్పటికి భాష. ఇంటర్ ఆపడు నువ్వు, ఇంటర్ చదువుతున్నాడు, అది విన్నాడు. మనసటి వారం నేను వచ్చేసరికి అక్కడ నిలబడి ఉన్నాడు భాష. చాలామంది తల్లిదండ్రులు ఆ రోజు ఇన్స్పైర్ అయ్యి మా బాబు ఉంటాడండి అన్నారు. 1 వారం 2 వారాలే ఆ బాబులు ఉన్నారు అక్కడ.
మిగతా వాళ్ళ మమ్మీలు చెప్పుకోలేదో తెలియదు మనకి, వాళ్ళే లేరో మనకు తెలియదు. భాష ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడండి. అదే పనులు ఏ వారం ఎక్కడికైనా వెళితే నాకు చెప్తాడు, ఈరోజు నేను సో అండ్ సో ఎన్సీసీ దాని మీద నేను పలానా చోటకి వెళుతున్నా, ఈరోజు మారథాన్ ఉంది అక్కడికి వెళుతున్నా, ఈరోజు ఇదిగో అక్కడ పంపిస్తున్నారు నన్ను అక్కడికి వెళుతున్నా, ఈరోజు నేను ఇక్కడికి వెళుతున్నాను కాబట్టి ఎక్కడైనా ఎవరినైనా పెట్టుకోండి అంటే ఆ ప్లేస్లో ఇంకొక అబ్బాయి నిలవబడుతున్నాడు అక్కడ. ఆ ప్లేస్ని ఇప్పుడు ఆయన గురి వైపుకు మళ్ళించాడు, అంతేనా? ఆ కారుని ఎటు తిప్పాడు? గురి వైపుకి తిప్పాడు. ఈ గురి వైపుకి తిప్పడంలో స్టార్టింగ్ పాయింట్ చెప్పుల స్టాండే. ఆ సాక్ష్యంలో స్టార్టింగ్ పాయింట్ చెప్పుల స్టాండ్ కాబట్టి సెట్ అయిపోయాడు అక్కడ. ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లోనికి వచ్చాడు, దర్శనము వైపు అడుగులేస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే Group 2 నేను కోచింగ్ తీసుకోవాలి. ఎక్కడికి వెళుతున్నాడు? దర్శనము వైపు. ఈ మీన్ టైము మన చర్చిలో ఒక 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరిగాయండి. ఉపవాస ప్రార్థనలు జరిగినప్పుడు 40వ రోజులు అయిపోయిన తర్వాత అందరికీ వరుసగా ప్రార్థనలు చేస్తున్నాం. ఆ రోజు ఒక్కొక్కరి గురించి ప్రభు బయలుపరుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు దర్శనం చూస్తున్నారు, వచ్చింది వాళ్ళతో చెప్తున్నాము. ఆ తర్వాత ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. అందరూ వింటున్నారు, ఇవన్నీ ఎవరికి సీక్రెట్ ఏం లేదు, అందరూ వింటున్నారు. ఇన్ కేసు బాగా సీక్రెట్గా చెప్పింది ఏదైనా ఉంటే ప్రక్కకు పిలిచి నేను చెప్తున్నా. అయితే ఆ రోజు భాష వచ్చాడు చిన్నపిల్లలందరితో పాటు. వచ్చినప్పుడు పాస్టర్ గారు చూస్తున్న దర్శనం, ఆయన భుజం మీద 4-5 స్టార్లు పెట్టుకున్నటువంటి ఒక పెద్ద ఆఫీసర్ పోస్ట్. అది ఎలాంటి ఆఫీసర్ అంటే ఒక కమాండర్ అయినా అంటారా, ఒక కమాండర్ లాగా, అంటే ఒక ఆర్మీ కమాండర్స్ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి స్టార్స్ కనిపిస్తున్నాయి. అది భాష విషయంలో. భాష ఒకసారి లేచి నిలబడి నిన్ను అందరూ మళ్ళీ చూడాలి నేను. చూడండి భాషను ఒకసారి. మరి దర్శనము దిశగా ప్రయాణిస్తున్నటువంటి భాష మనం నేర్చుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఏమంత ఎంకరేజింగ్ ఉన్నటువంటి ఫ్యామిలీ కాదు. మీ అందరికీ తెలుసు, వాళ్ళ నాన్నగారు హ్యాండిక్యాప్డ్. ఇంట్లోనే చిన్నగా జాకెట్లు అవి కుట్టుకునేటువంటి ఒక టైలర్ ఆయన, దాంతోనే వాళ్ళ జీవనం. అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ వెళుతున్నాడు దర్శనము దిశగా. ఇప్పుడు నేను అడిగాను భాష వెళ్ళేటప్పుడు, నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు Group 2 కోచింగ్కి, నీకు సరిపోతాయా, సఫిషియెంట్గా ఉన్నాయా, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేయి. నేను చేయాల్సింది సంఘ కాపరిగా నేను మాట్లాడుతున్నాను అబ్బాయితో. సరే, ఇప్పుడు ఆ భాష ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఎంతవరకు వచ్చాను భాష, నేను ఎంతవరకు చెప్పాను? ఆ రోజు ఈ యొక్క దర్శనం కదా, ఈ భుజముల మీద స్టార్స్. వెంటనే అబ్బాయి ఏం చెప్పాడంటే, ఇదే కళ నా చిన్నప్పటి నుంచి మాటికి వస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఏం కనబడుతుంది అయ్యా నీకు ఆ కళ్ళ ఉంటే? నా భుజముల మీద స్టార్స్. హల్లెలూయా. కాబట్టి నేను ప్రతిరోజు 10 km పరిగెడతాను మేడం అన్నాడు. ఆ దర్శనము దిశగా పరుగు పెట్టడం అంటే అర్థమైందా? ఆడుకోవడానికి వెళ్ళట్లేదు, తోడాట. అర్థమవుతుందా? దర్శనము దిశగా 10 km ఎక్సర్సైజ్ చేయడానికి పరిగెడతాడంట. ఎన్సీసీలో జాయిన్ అయ్యాడంట. అది ఏం క్లబ్ అది? నువ్వు దేంట్లో మెంబర్గా ఉన్నావు? మారథాన్ క్లబ్ అంటారా దాన్ని? మారథాన్ క్లబ్ అంటది. అది విజయనగరంలోని, వైజాగ్లోని, వేరే చోట ఎక్కడో ఉందంట. దానిలో నెగ్గితే ఇంకా పై స్టేజ్ హైదరాబాద్కి పంపిస్తారంట. దానిలో నెగ్గితే ఇంకా పై స్టేజ్ ఢిల్లీకి పంపిస్తారంట. ఈ లోపల ఈయన పరిగెడుతున్నాడు 10 km మారథాన్ రేస్. మారథాన్ రేస్ అంటే ఐడియా ఉందా? పరుగు పందెం అంటాం, అంత కదా, అంతేనా? 10 కిలోమీటర్లు ఆగక పరిగెట్టాలి, అంతేనా? అలా 10 కిలోమీటర్లే ఎంచుకుంటాడంట. 3 ఏమంటారు మెడల్స్, ఒక కప్పు వచ్చిందండి. మాటికి వెళతాడు, కప్ పట్టుకొని వస్తాడు, మాటికి వెళతాడు, షీల్డ్ పట్టుకొని వస్తాడు. ఎంతవరకు ప్రమోట్ అయ్యాడంటే హైదరాబాద్ లెవెల్ వరకు రీచ్ అయ్యాడు. ఇప్పుడు ఇవన్నీ దాటుకొని ప్రతిరోజు జిమ్, ఆయన స్టేటస్ చూస్తే తెలుస్తుంది మీకు. జిమ్ పెట్టుకుంటూ ఉంటాడు, ఆయన బాడీని పెట్టుకుంటూ ఉంటాడు. అంటే నేను అనుకుంటాను అది చూసినప్పుడు, దర్శనము దిశగా ఆయన అడుగులు వేస్తున్నాడు. హల్లెలూయా. 24 గంటలు సెల్తో కూర్చుని ఉదయం 10 గంటలకు నిద్ర లేచి, నన్ను డిస్టర్బ్ చేయకు అమ్మకి సీరియస్ వార్నింగ్ ఇచ్చి కదా, ఆయన లేచినప్పుడే ఎక్సర్సైజ్ చేసి అయ్యగాదు టైమింగ్స్ అంటే. దర్శనము దిశగా వెళుతున్న యవనస్తుడు లాంగ్ లీవ్ పెట్టి అక్కడ కోచింగ్కి వెళ్ళాడు హైదరాబాద్. Group 2 కోచింగ్ తీసుకొని వచ్చి మరలా ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చావా డిగ్రీ? Group 1 కాదంట, Group 2. Group 2ఏనా? నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానా? ఎక్కడైనా తప్పలేదే చెప్పు, అంత కరెక్టే చెప్పానా? ఓకే. Group 2 కోచింగ్ తీసుకుంటున్నాడంట. కోచింగ్ అయిపోయింది, మళ్ళీ వచ్చి డిగ్రీలో జాయిన్ అయిపోయాడు. వేరే ఏదో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడల్లా నాకు చెప్తాడు, నాకు అడుగుతాడు. మొత్తానికి ఏదో వెళుతున్నాడు, అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతున్నాడు. ఒకసారి చెప్పట్లు కొడదామా భాషకి? హల్లెలూయా. ఎందుకంటే కూర్చోమ్మా, మన పిల్లలు ఇలా ఉండాలని నేను ఆశపడ. అందరూ పరిగెత్తేయండి అని చెప్పట్లేదు నేను.
మీ గోల్స్ ఏవై ఉన్నాయో అది రీచ్ అవ్వడానికి దేవుని దర్శనం ఇంకా స్టార్స్ ఇంకా బలం వచ్చింది. పాస్టర్ గారికి ఏమైనా తెలుసా? ఆయన కల్లోకి వెళ్ళి చూసారా పాస్టర్ గారు? చిన్నప్పటి నుంచి ఏమైతే కల వచ్చిందో అది పాస్టర్ గారు చెప్తున్నారు. నీ భుజం మీద నేను స్టార్స్ చూస్తున్నాను, నీ ఒక సెక్యూరిటీ కమాండర్ పోస్ట్లో కనబడుతున్నావని ఆయన దర్శనం చెప్పగానే ఆయనకి గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాకు వచ్చిన కళ అదే, అందుకనే నేను ఈ మార్గం గుండా వెళుతున్నాను. హల్లెలూయా, నా కళ అదే, నా గోల్ అదే అని చెప్తున్నాడండి. ఈరోజు అందరము మనం వెళ్ళిపోయి ఆ గ్రూప్ 2 గ్రూప్ 1 కాదు చేసేది. నీకు దేవుడు ఏదో చెప్పాడే దాని వైపు వెళ్ళంతే, దట్స్ ఆల్. అక్కడ దానిలోనే నిన్ను ఉన్నత శిఖరాలను అయినా అధిరోహింపజేస్తాడు. అందరికీ ఒక రంగం కాదు, ఏ రంగాలలో నువ్వు ఉన్నావో ఆ రంగంలో నిన్ను ఉన్నత స్థితిలో నిలవబెడతాడు అంతే. ఆయన కాని దాన్ని నువ్వు తీసుకుని ఏమీ చేయలేవు. ఈరోజు కళలు దర్శనాలు అంతా పవర్ఫుల్. ఈరోజు మీరు అందరూ అనుకోండి, నాయన నా పక్షంగా ఏమి ఇచ్చావో నాకు జ్ఞాపకం లేదు, లైన్ కట్టి ఇప్పుడు ఏం మనం చెప్పం ఇక్కడ. ఈరోజు మీరు మీ దర్శనాన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. మిమ్మల్ని ఎలా ఉంచుతానన్నాడు దేవుడు, మిమ్మల్ని ఎలా చేస్తానన్నాడు దేవుడు, మిమ్మల్ని ఎలా హెచ్చిస్తానన్నాడు దేవుడు, మీకు ఏమి ఇస్తానన్నాడు దేవుడు. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఈ 4 వారాల నుంచి మా పాస్టమ్మ గారు కంటిన్యూస్గా చెప్తున్నారు, నేను అసలు గురిగమ్యం లేనివాడిగా తిరుగుతున్నాను, పడిపోయి అటు ఇటు చెడు తిరుగులు తిరుగుతున్నాను, ఒకసారి నన్ను దర్శించు, మరలా యాకోబులాగా, పురుగు వంటి యాకోబు అంటాడు ఆయన. అంత అల్ప జనము కానీ దేవుడు గొప్ప జనముగా చేశాడు. ఎలాగనో మన స్టేటస్ ఈరోజు చిన్నదే అయి ఉండొచ్చు, మన కుటుంబం యొక్క నేపథ్యం చిన్నదే అయి ఉండొచ్చు, లేదంటే ఇంకా పెద్దదే అయి ఉండొచ్చు. దానికి పెద్దదే అయిపోతే గర్వం పడిపోకు. నా కుటుంబం ఏంటో తెలుసా, మా నాన్న ఏంటో తెలుసా, ఒక్కళ్ళ కింద జాబ్ నేనా. అస్సలు ఆ మాటలను ఉపయోగించొద్దు. ఆ మాటలు దేవుడు ఏం చేయమన్నాడు ఆ పనిలోకి నువ్వు వెళ్ళు, అక్కడే నిన్ను హెచ్చించి చూపిస్తాడు దేవుడు. కానీ ఆ గురి మానేసి ఇంకో హై ప్యాకేజ్ ఉందని వేరే చోటకి వెళ్ళిపోకు. అది దేవుని యొక్క ఇష్టము కాదు. నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడి నడిపిస్తారు, అద్భుతాలు చేస్తారు ఆయన. ఇట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.